జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. హిందూ బంధువులందరికీ నమస్కారం. మనకి యాకూరులో జరిగిన సంఘటన మీ అందరికీ తెలుసు. అన్ని మీడియా ఛానల్లోనూ మీరు చూసే ఉంటారు. అయితే రేపు ఉదయం 7:14 మనకి అక్కడ పునాది వేసి పూజ చేయడం జరుగుతుంది. కాబట్టి దగ్గరలో ఉన్న హిందూ బంధువులందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేయవలసిందిగా కోరుతున్నాం. అసలు ఎందుకంటే ఆకువీటి సంఘటనలో నేను ప్రత్యక్ష సాక్ష్యం కాబట్టి కొన్ని విషయాలు మీతో పంచుకుందామని మళ్ళీ ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీకు అసలు ధర్మం ఎలా ఉంటుంది, ధర్మం ఏ పరిస్థితులు ఎలా బయటకు వస్తుంది అనేది కొన్ని ఉదాహరణలు మీకు చెప్పాలి. అలాగే రఘురామకృష్ణరాజు గారి గురించి కొన్ని మీడియా ఛానల్లో బ్యాంకు దొంగ అది ఇది అని మాట్లాడుతున్నాయి. దాని గురించి కూడా ఇవ్వాలి. అలాగే జడా శ్రవణ్ కుమార్ గారి గురించి కూడా వివరణ ఇవ్వడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. వాస్తవంగా ఆ రోజు నాకు నైట్ ఏరియాలో మీటింగ్లు పెట్టుకుంటున్నప్పటికే నాకు సమాచారం వచ్చింది. సమాచారం వచ్చి యాక్చువల్గా నేను వైసీపీ వాళ్ళేమో అనుకున్నా, వైసీపీ వాళ్ళు వెనకాల ఉంటారేమో అన్న ఉద్దేశంతో గట్టిగా అవసరమైతే మమ్మల్ని మేము సెల్ఫ్ ప్రొడక్షన్ చేసుకోవడానికి నా తరఫున ఒక 500 మందిని నేను ఆ రోజు పిలుచుకోవడం జరిగింది. అయితే రాష్ట్ర స్థాయిలో నాకు అనేక మంది వైసీపీ నాయకులతో మంచి సంబంధాలు ఉన్నాయి. దానివల్ల నేను వారిని అందరినీ మళ్ళీ సమాచారం సేకరించుకునే ప్రయత్నంలో చేయగా దాని వెనక మాత్రం వైసీపీకి సంబంధించిన ఏ నేతలు ఎవరో లేరనే విషయం నాకు తెలిసింది. అంటే మా స్థానికంగా మా ఇక్కడ మాత్రం వెనకాల ఏం జరుగుతుంది అనేది మాత్రం నాకు అది అవగాహన లేదు. ఎవరెవరు ఉన్నారో దాని వెనకాల అనేది నాకు అవగాహన లేదు. కళ్ళెదర కనబడుతున్నది మాత్రం జడా శ్రవణ్ కుమార్ గారే కనబడుతున్నారు కళ్ళెదర. అలాగే కొంతమంది కుమారులు కూడా కనబడుతున్నారు. అంతవరకునే. దాని బిహైండ్ ద స్క్రీన్ ఎవరు పనిచేస్తున్నారు అనేది అయితే నాకు ఇంకా అంత అవగాహన లేదు. కాకపోతే స్థానికంగా తీసుకున్న సమాచారం ప్రకారం ఇక్కడ లేదు అని తెలిసింది. తెలిసిన వెంటనే నేను నా వాళ్ళని ఆపుకోవడం జరిగింది. తర్వాత ఇంకా మా లోపలే కదా, ఇబ్బంది ఏమి ఉండదులే, ఇక ఆమెలే కొద్దిగా కోపడతారు, మన వల్లే కదా అందరూ తెలిసిన మొబైల్ చూసుకుంటాం మార్నింగ్ లేస్తే అనే ఉద్దేశంతో మామూలుగానే అక్కడికి వెళ్ళడం జరిగింది. సడన్ గా ఇన్ని ప్లానింగ్లు జరిగినాయి, ఇలా జరుగుతుందని ఊహించలేకపోయాను. దానికి తర్వాత కూడా ఎక్కడా కూడా వైసీపీ వారు ఎవరో కూడా ముందుకు వచ్చి దీని గురించి మాట్లాడటం కానీ చేయడం కానీ జరగలేదు. అలాగే మొన్న దాదాపు 13 మంది వైసీపీ కౌన్సిలర్లు ఉన్నా కూడా అందరూ కూడా మద్దతు ఇవ్వడం కూడా జరిగింది. ఒకళ్ళు ఇద్దరు దాంట్లో న్యూట్రల్ అయ్యారు. ఇంకా కనుమ మొత్తం 20 దాదాపు 18 మంది వరకు అందరూ మద్దతు ఇచ్చారు. దాంట్లో వైసీపీ సంబంధించిన కౌన్సిలర్లు కూడా ఉన్నారు, అందరూ మద్దతు ఇచ్చారు చేసుకోండి అని చెప్పేసి. సో ఇది అయిపోయింది. ఏమైనా ఉంటే గుడి విషయం వరకు జడా శ్రవణ్ కుమార్ గారు పోరాటం తప్పలేదు. ఆయన పోరాడారు, కోర్టులు వేసుకున్నారు కేసులు, కోర్టులు అవన్నీ కొట్టేయడం జరిగింది. పూర్తి ప్రభుత్వ సహకారంతో ప్రభుత్వ అనుమతులన్నీ తీసుకోవడం జరిగింది. నిర్మాణానికి అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. న్యాయపరంగా కూడా మాకు ఫుల్గా క్లియరెన్స్ రావడం జరిగింది. ఇన్ని రోజులు ఏ మతం చూసినా పర్వత సహనం, హిందువులు సహనంగా ఉండాలి, వాళ్ళ మీదకి వెళ్ళకూడదు, వీళ్ళ మీదకి వెళ్ళకూడదు అనేసి చెప్తూ ఉండటం జరిగేది. కానీ మా మీదే దాడి చేస్తే ఎక్కడికి వెళ్ళాలి అనే పరిస్థితి మాకు ఎదురైంది. ఎందుకంటే ఎక్కడ హిందువులు ఇళ్ళ మధ్యలో ఇప్పటి వరకు చర్చిలు కట్టుకున్నా, ఏం కట్టుకున్నా, ఎక్కడ స్థలాలు ఆక్రమించి ఏం కట్టుకున్నా కానీ మేము ఏ రోజు మాట్లాడటం కానీ ఏమీ లేదు. అలాంటిది ఎప్పటి నుంచో ఉన్న గుడి కోసం చిన్న ప్రయత్నం చేయగానే మొత్తం ఏదో రాష్ట్రం మొత్తం ఒక విధ్వంసం జరిగిపోయినట్టు మొత్తం ఈ జడా శ్రవణ్ కుమార్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా మాట్లాడటం జరిగింది. సో ఏదేమైనా కానీ చట్టపరంగా, న్యాయపరంగా అన్ని విధాలుగా మేము రేపు అనుమతులు తీసుకుని రేపు భూమి పూజ చేయబోతున్నాం. సడన్ గా జడా శ్రవణ్ కుమార్ గారు మాట్లాడుతూ రఘురామకృష్ణరాజు గారు బ్యాంకులు దొంగతనం. ఏ బ్యాంకులు దొంగతనం చేశారు జడా శ్రవణ్ కుమార్ గారు? మీకు ఏమైనా అవగాహన ఉందా? ఒక రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాడు ఆయన. తమిళనాడు గవర్నమెంట్ తో పవర్ ప్లాంట్ కట్టడానికి ఆయన ఒప్పందం చేసుకున్నాడు. ఒప్పందంలో భాగంగా 300 కోట్లు ఆయన సొంత డబ్బు పెట్టాడు తమిళనాడులో. దానికి బ్యాంకుల నుంచి మళ్ళా 900 కోట్లు రుణం ఇచ్చారు. ఎందుకంటే ఈయన 300 కోట్లు పెట్టుబడి పెట్టాడు కాబట్టి వాళ్ళు 900 కోట్లు ఇచ్చారు రుణం. ఊరికినే ఎవరో బ్యాంకు, ఏ బ్యాంకు నువ్వు ఇల్లు కట్టాలన్నా కానీ నీ స్థలం వాళ్ళకి షూరిటీగా చూపిస్తే కానీ నీకు లోన్ ఎవరో బ్యాంకు ఎలా ఇచ్చేస్తారో, అలాంటిది ఒక రాష్ట్ర ప్రభుత్వం
ఆయన ఒక రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకంతో 300 కోట్లు పెట్టి బ్యాంకుకి 900 కోట్లు తీసుకుని లోన్ తీసుకుని ఆయన అక్కడ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత జయలలిత గారికి ఆయనకి దాని వాటాల విషయంలో వచ్చినప్పుడు చిన్న డిస్ట్రిబ్యూషన్ చిన్న ప్రాబ్లం వచ్చి జయలలిత గారు దాన్ని ఆ ప్లాంట్ నిలిపేయడం జరిగింది. అంత 1200 కోట్లు పెట్టుబడితో స్టార్ట్ అయిన అక్కడ ఆ పవర్ ప్లాంట్ ఆగిపోయింది. ఆయన దేశంలో అనేక రాష్ట్రాల్లో ఇతర సంస్థలు నడుస్తున్నాయి, పవర్ ప్లాంట్లు నడుస్తున్నాయి. ఇండోనేషియాలో కూడా ఉన్నాయి పవర్ ప్లాంట్లు, అవన్నీ సక్రమంగా నడుస్తున్నాయి. ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఆయన ప్లాంట్ ఆగిపోయింది. అది ఆ ప్లాంట్ కి బ్యాంకులు ఇచ్చిన ఏ బ్యాంకులు ఆ ప్లాంట్ వరకు ఇచ్చిన అంతవరకునే, ఆయన వ్యక్తిగతంగా రాదు. అదేంటంటే ప్రభుత్వంతో క్లియరెన్స్ చేయని రోజుని ఆయన కంపల్సరీగా దాన్ని క్లియర్ చేసుకుంటారు ఆయన. దీనికి మీరు బ్యాంకుల దొంగలు అది ఇదని ఎలా చెప్తారు మీరు జగన్మోహన్ గారు? మీరు ప్రజలు ఎలా తప్పారు అంటే ప్రజలకు ఏం తెలియదని అనుకుంటున్నారా? మీరు ప్రయత్నం చేయవలసింది రామాలయం గురించి, ఎస్సీ ఎస్టీ హక్కుల గురించి. మీకు దొంగతనాల గురించి మీకు ఏం అవసరం వచ్చింది? సరే అయిపోయింది. మీకు తెలీదా ఎంతమంది పారిపోయారు ఈ దేశం నుంచి? నీరవ్ మోదీ పారిపోయాడు, విజయ్ మాల్యా పారిపోయాడు ఈ దేశం నుంచి. రఘురామకృష్ణరాజు గారు కేసు ఈ ఏళ్ళ కాదు 20 సంవత్సరాల క్రితం కేసు. రఘురామకృష్ణరాజు గారు ఎక్కడ ఉన్నారు? ఇక్కడే ఉన్నారు. అదే ఢిల్లీలో ఉన్నారు, హైదరాబాద్ లో ఉన్నారు, భీమవరంలో ఉన్నారు. ఎవరైనా పారిపోయారు? ఆయనకి అంత అవసరం వచ్చింది. పారిపోయిన వాళ్ళు ఎవరు మీకు తెలీదా? విజయ్ మాల్యా పారిపోయాడు, కింగ్ ఫిషర్స్ సంస్థ అధినేత. నీరవ్ మోదీ పారిపోయారు. వాళ్ళు దొంగలంటే రఘురామకృష్ణరాజు గారి దొంగని మీరు ఎలా అంటారు? మీకు ఎవరిచ్చారు హక్కు? ఆయన ఇక్కడే ఉన్నారు, స్టిల్ అది క్లియర్ చేసిన పనులు ఉన్నారు. ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి వివాదాలు రావడం వల్ల అది కాదు. అదే నిజంగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫోన్ కాల్ చేస్తే అది సాల్వ్ అయిపోయింది. రఘురామకృష్ణరాజు గారికి ఈ ప్రాబ్లం ఉండేది కాదు. రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు, ఈ అవకాశం రేపైనా జరగచ్చు. శత్రువులు ఎవరు ఉండరు, ఇక్కడ మిత్రులు ఎవరు ఉండరు. మీరు అనేది మీకు ఏమవసరం? మీకు ఎంతవరకు ఎస్సీ హక్కుల కోసం, మీరు ఎస్టీ హక్కుల కోసం మాట్లాడాలి, అంతవరకు. ఆయన వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళవలసిన అవసరం మీకు లేదు. సరే అయిపోయింది. ఇప్పుడు మీరు ఏమన్నా ఫైనల్ గా సాధించగలిగారా? ఏం సాధించలేదు. కోర్టులు చట్టాలు అన్ని కూడా కట్టేసినాయి, మీకు కొట్టేసినాయి మీ కేసుల్ని. ధర్మం ఎలా ఉంటుందని చెప్తాను జడశ్రావణ్ గారు, ఏనండి. మీకు అయోధ్య రామ మందిర నిర్మాణం జరుగుతుంది తెలుసు కదా మీకు? అయోధ్యలో ఆ రాముడికి అత్యంత భక్తుడు ఎవరో? ఆంజనేయ స్వామి. అలాంటి ఆంజనేయ స్వామి పేరు లేకుండా అయోధ్యలో రామాలయ నిర్మాణం జరుగుతుంటే కేవలం 2-3 రోజుల ముందు హనుమాన్ సినిమా వచ్చింది, మీకు గుర్తుందా? దేశవ్యాప్తంగా ప్రపంచం చుట్టేసుకుని గుర్తుందా మీకు? 350 కోట్లు దాదాపు చేసిన చిన్ని సినిమా. ఎందుకో తెలుసా? సాక్షాత్ ఆంజనేయ స్వామి దిగిపోయాడు. నా పేరు చెప్పకుండా రాముడి భక్తుడు నన్ను కాదని మీరు ఎలా రామాలయం గురించి ఎక్కువగా మాట్లాడుకుంటాడో నా ముందు నేను ఉన్నాను అని గుర్తు చేయడానికి ఆయన సినిమాని అద్భుతమైన హిట్గా చేయించాడు. అంటే 100 కోట్లు ఖర్చు పెట్టిన సినిమాలే లేచిపోతున్నాయి. అలాంటి అతి చిన్న బడ్జెట్ నా సినిమా ఎందుకు వచ్చింది? కేవలం ఆంజనేయ స్వామి తను ఏంటో తను నిరూపించుకుని తన పేరు కూడా ఉచ్చరించాలని చేసిన ప్రయత్నంలో ఆ రోజు ఆ సినిమా అంత సక్సెస్ అయ్యి అందరూ ఆంజనేయ స్వామి గుర్తించుకున్నారు. ఇదే ధర్మం. ధర్మం ఇలాగే ఉంటది. కనపడత కంటికి మనిషికి అర్థం చేసుకునే శక్తి ఉండాలి. నేను ఉన్నాను అని నిరూపించుకోవడానికి ఆయన వచ్చాడు అంతే. అది అయిపోయిన తర్వాత ఇవాళ ఏమైంది? 1985లోనే క్రిస్టియన్ గా మారిన దళితులకు కానీ ఎస్సీలకు కానీ ఏ విధమైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టే అవకాశం లేదని చెప్పినా కానీ రాజకీయ పార్టీల వల్ల ఆ చట్టాన్ని పైకి కనపడకుండా తొక్కుకుండా వచ్చి ఇన్ని రోజులు ఆపగలిగారు. మీరు హిందువులందరి చేతులు, హిందువులే కాదు దుర్వినియోగం చేశారు. ఒక 10% ఉపయోగించుకున్నారేమో దాన్ని. నిజంగా ఎవరికైతే దళితులకి దళితులకి ఇబ్బంది జరిగిందో వాళ్ళు 10% ఉపయోగించుకుంటారు. 90% మొత్తం ఫ్రాడ్, చీటింగ్ మొత్తం ప్రతి ఒక్కడి మీద పెట్టింది. దాంట్లో స్వయం నా తమ్ముడు బలైపోయి నా తమ్ముడు కూడా బలైపోయి జైలుకి సర్వీస్ ఇచ్చాడు. ఏ పాపం చేయలేదు నా తమ్ముడు. ఆ రోజుని ఫ్రెండ్షిప్ చేసిన పాపం నా తమ్ముడి మీద పెట్టారు. అడ్డంగా ఉపయోగించుకున్నారు. 3 లక్షలు అడిగారు, నేను తెచ్చివ్వలేని అన్నాడు. వెంటనే కేసు ఫిల్ చేసేసారు, జైలుకి పంపించేశారు. ఇలాగా 100% అక్రమంగా ఎస్సీ ఎస్టీ కేసులను ఉపయోగించుకున్నారు. దేవుడు అందుకనే తను మళ్ళీ విశ్వరూపంలో మీరు ఆర్టివీడి రామాలయం దగ్గరికి వచ్చాడు. జరిగిన సంఘటన ఆ రోజున ఇంత తీవ్రంగా దాడి చేయడానికి ప్రధాన కారణం కూడా అదే. ఎందుకంటే ఈ చట్టం ఉంది, మనం కొట్టేద్దాం, తిరిగి మనమే గాయపరుచుకుని వెళ్ళిపోదాం పోలీస్ స్టేషన్ కి, తిరిగి మనం ఎస్టీ చేద్దాం. దెబ్బలు ఆళ్ళే తింటారు.
అన్ని వాళ్ళే తింటారు, వాళ్ళే లోనికి వెళ్ళిపోతారు. లాస్ట్కి మనం హ్యాపీ, మీకు జీవితంలో ఏ ప్రభుత్వం మనల్ని ఏం చేయలేదు, ఎవడో మన దగ్గరికి వచ్చి మాట్లాడలేడు, ఏ గవర్నమెంట్ ఉన్నాయో ఒక ధీమాతో ఆ రోజుని చంపే ప్రయత్నం చేశారు. దేవుడు ఉన్నాడు. ఇన్ని రోజులు ఎన్ని జరిగినాయో ఈ భారతదేశంలో తెలియదు, కానీ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు దాని విశ్వరూపం చూపించాడు. మీరు ఇన్సిడెంట్ జరిగిన 3వ రోజే ఆ సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పింది, చెల్లలో హిందువులుగా ఉన్న దళితులకు మాత్రమే చెల్లుతుంది, ఎస్టీ ఎస్టీలు ఉన్న అయిపోయింది. కాలం మారింది. ఒక్కసారి ధర్మం తన ఏంటో చూపించుకుంది. దేవుడి దగ్గరికి వెళ్ళాడు, ధర్మం చూపించింది. దాదాపు 50 సంవత్సరాల నుంచి కలిగిపోతున్నారు అందరూ ఈ కేసుల వల్ల. ఇప్పుడు అందరికీ విముక్తి కలిగింది. దేశానికి కూడా ఈ కేసు ఒక గుణపాఠం అయింది. ఆంధ్రప్రదేశ్ లో అన్ని రాజకీయ పార్టీలు కలిసి జరిపించింది. ఇక్కడ నుంచి ఈ కులాల మతాలనే రాజకీయ వ్యవస్థలు పనిచేయవని ప్రజలందరికీ తెలిసేలా చేసింది. దేవుడు అంటే దేవుడు ఎక్కడో కనపడ్డ మనిషికి వచ్చేసి నీ ఎదరొచ్చి నీకు అభయస్తానో చేస్తానని చెప్పడు దేవుడు. దేవుడు తను ఎప్పుడు ఏ రూపంలో రాదు, మనిషి రూపంలోనే వస్తాడు దేవుడు. మనిషి రూపంలోనే వస్తాడు దేవుడు. ఒక ప్రభుత్వం రూపంలో వస్తాడు దేవుడు. మంచి చేసేవాడు ఏదో మూలన ఎక్కడో ఒక దిక్కు నుంచి ఏదో రూపంలో వస్తాడు దేవుడు. ఎప్పుడు వచ్చి ప్రత్యక్షంగా వచ్చి వరాడేవాడు, ఏం చేయాలో చేస్తాడు. ఒకప్పుడు దాదాపు ఈ 70 సంవత్సరాలు, దాదాపు 60 సంవత్సరాల కాలం మొత్తం అబద్ధాలతోనే ఈ భారతదేశం నడిచింది కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఎందుకంటే మీడియా లేదు, నిజాధ్యక్షులు కూడా లేదు. మీడియాలో ఏం చెప్తాడని నమ్మేసేవారు. అక్కడెక్కడో ఉంది, అదిగో స్త్రీ రేపు రా అంటే చాలు, సాయంత్రం 6 గంటలకు జనాలు పరిగెట్టేసి ఇల్లుల్లో కలిపేసి కూర్చుంటే దొంగలు వచ్చేసి దోసుకుపోయేవారు. యువ స్త్రీ రేపు రా అని 10 సంవత్సరాలతో రాసినవారు. అంత ఖర్చోళ్ళు మా జనాలు. మేము ఒకసారి వెళ్ళి ఊర్లోకి వెళ్ళి ఎక్కడ వస్తుంది స్త్రీ అని కూర్చుంటే నలుగురు దొంగలు వచ్చి స్త్రీ రాలేదు, నలుగురు దొంగలు వస్తే పట్టుకుని చదువుకొచ్చి జనాలు చెప్తే ఆ మరణం నుంచి ఆ రాయకం మానేశారు. అంత అమాయకులు మా భారతదేశంలో, అంత భయం. అలాంటి అన్నింటిని అడ్డాలు పెట్టుకుని, చట్టాలను అడ్డాలు పెట్టుకుని తప్పుడు చట్టాలు, తప్పుడు వ్యవస్థలు రూపొందించి దాదాపు 50 సంవత్సరాలు నలిపేశారు భారతీయుల్ని దేశంలో. ఇప్పుడిప్పుడే ఒక్కోటి ఇడిపోతూ వస్తుంది. వాస్తవంగా అంతే. ధర్మం తను రావాలనుకుంది, సోషల్ మీడియా వచ్చింది, ఏ మీడియా దీన్ని అడ్డుకోలేదు. ప్రపంచవ్యాప్తంగా ఎప్పటికప్పుడు ఎవరు తప్పు చేస్తున్నారు, ఎవరు న్యాయం చేస్తున్నారు అన్ని ఓపెన్. ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో ఇక్కడ నుంచి నిజమైన న్యాయబద్ధంగా ఉండేవాడు నడుస్తారు. అది ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఎవడైనా సరే న్యాయబద్ధంగా ఉండి ప్రజలకు మంచి సేవ చేసే ప్రభుత్వాలు, ప్రజలకి మంచి సేవ చేసే ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు మాత్రమే బదిలో ఉంటారు. ఇక్కడ నుంచి ఏం మాత్రం చిన్న రాంగ్ స్టెప్ వేసినా అవుట్. రాజకీయ జీవితాలు సమాధి, ప్రజలు సమాధి కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది వరకులాగా డబ్బుకి మందుకి ఈ కుల వ్యవస్థలకి నంగులాగా ఎవరూ లేరు. ఒకవేళ ఉన్న రాజకీయ వ్యవస్థలు ఉన్న అది జస్ట్ 70%, 30% అంతే. దీన్ని ఈ 70% ఎప్పుడు ఒక పద్ధతిలోనే వెళ్తుంది. నరేంద్ర మోడీ గారు ఎంతో చేసుకుంటా ఎన్నో వ్యవస్థలని, సైనిక వ్యవస్థ ఏదంత బలంగా ఉంది. లేకపోతే అమెరికా పడికి మనం ఫుట్బాల్ ఆడాలి, పాకిస్తాన్ ఫుట్బాల్ ఆడాలి. ఇవన్నిటిని తప్పించుకున్నామంటే కారణం ధర్మం. మెల్లమెల్లగా తను ఏంటో, ఎందుకంటే తను చచ్చిపోతుందని భయం వేస్తుంది ధర్మానికి. అందుకనే మెల్లగా తన విశ్వరూపాలు చెప్పడం మొదలెట్టింది. ఉండే కొద్ది దీని స్థాయి పెరుగుతుందే తప్ప దీన్ని ఎవరైనా కట్టుకోవడం అంత సమస్య కాదు. ఇదే నేను చెప్పదలుచుకున్న విషయం. మీకు చెప్తున్నాను, మీరు అక్కడెక్కడో రఘురామకృష్ణరాజు గారి బ్యాంక్ గురించి మీరు మాట్లాడారు. ఇదే కియా వ్యవస్థని వైసీపీ గవర్నమెంట్ లో తగురేయాలని చూస్తే ఏం జరిగింది? ఎక్కడేసింది కియా కంపెనీ? ఎక్కడేసింది కేసు? పట్టుకెళ్ళి అంతర్జాతీయ న్యాయస్థానంలో వేస్తే ప్రధాని నరేంద్ర మోడీ గారి దగ్గరికి వచ్చింది ఆ కేసు. వెంటనే ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఫోన్ చేసి చివాట్లు పెట్టారు. తెలుసా మీకు? ఒక సంస్థ పెట్టడం, దాన్ని తవ్వేయడం అంత ఆశామాచి అనుకున్నారా? చిన్న చిత్తగా వాళ్ళు అయితే పర్వాలేదు, భారిస్తాయి. ఇప్పుడు వచ్చినాయి గూగుల్, లక్ష్మీ మెట్రోకి సంబంధించిన స్టీల్ కంపెనీ, రేపొద్దున రిలయన్స్ వస్తుంది, అదానీ గారి కంపెనీ వస్తుంది, అంబానీ గారి కంపెనీలు వస్తున్నాయి. వీటిని టచ్ చేయడం అంటే ఎంత ప్రమాదమో తెలుసా? ఇంకా అనేక కంపెనీలు వస్తున్నాయి. ఎంత అంతర్జాతీయ స్థాయిలో ఎంత భారత ప్రభుత్వం ఎంత ఒత్తిడి ఉంటుందో తెలుసా మీకు? ఒక కంపెనీ తరివేయాలంటే అంతర్జాతీయ కంపెనీని ఎన్ని ప్రాబ్లమ్స్ తెలుసా? రాష్ట్ర ప్రభుత్వం కూడా తట్టుకోలేదు. ఒకవేళ నిజంగా అంతర్జాతీయ కోర్టుల్లోకి వెళ్తే అక్కడ కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోదు. రాష్ట్ర ప్రభుత్వం హక్కులను కూడా తొక్కేసే అవకాశాలు వస్తాయి ఇలాంటి పద్ధతులు జరిగితే. మీరు మాట్లాడుతున్నారు రఘురామకృష్ణరాజు గారి కంపెనీ గురించి. కాబట్టి మనం అందరం మనుషులు కలిసి ఉందాం. మీరు అక్కడ ఆల్రెడీ ఏ రామాలయం అయితే జరుగుతుందో అక్కడ అందరూ దళిత సోదరులు అందరూ కూడా చాలా కామ్ అయిపోయారు. ఎందుకంటే ఎన్ని తప్పులు జరిగినాయి వాళ్ళకి అర్థమైంది ఇప్పుడు పరిస్థితి. ఎలాంటి పరిస్థితి జరిగింది, ఏం జరిగింది, ఎవరి వల్ల ఎంత జరిగింది అని చెప్పేసి. ఎవరు కొట్టుకోమన్నారు, ఎవరిని చెప్పుకుంటారు. ఏమైనా వస్తుందా కలిసి? క్రిస్టియన్కి సంబంధించిన ఈ డబ్బులు రావట్లేదు అనే ఒక ఉద్దేశంతో హిందువులకి క్రిస్టియన్స్ కి మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలి, మాకు వచ్చి మనీ సర్క్యులేషన్ ఆగిపోద్దని ఇలాంటి పిచ్చి పనులు అన్నీ చేస్తారా మీరు? హిందువుల మధ్య చర్చలు కట్టుకున్నప్పుడు
క్రిస్టియన్స్ మధ్యలో. అక్కడెక్కడ క్రిస్టియన్స్ ఉన్నారంటే ఎంతమంది ఉన్నారు? దాదాపు 600 కుటుంబాలు, మధ్యగారి కుటుంబాలు ఉన్నాయి, కుదిరి చేసి కుటుంబాలు ఇంతమంది ఉన్నారు. ఒక 300 కుటుంబాలు క్రిస్టియన్ కుటుంబాలు ఉన్నాయి అక్కడ. అందరూ క్రిస్టియన్స్ అని చెప్పేశారు, అబద్ధాలు చెప్పించారు మీరు. ఇప్పుడు అందరూ కలిసి అక్కడ కట్టుకోమని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ఆగిపోండి. మీ కోర్టులోనే ఎదురు జరాక్స్ రావు కుమార్ గారు, అలాగే ఇక్కడ కూడా మా ఊర్లో కూడా మీకు ఎదురు జరిగింది. కాబట్టి ఇలాంటి పిచ్చ రాజకీయాలు, కుల రాజకీయాలు చేయొద్దు. ప్రభుత్వాలు అటు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, అటు నరేంద్ర మోడీ గారు కానీ, మా ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజు గారు కానీ అత్యంత అద్భుతంగా ప్రజలందరూ బాగోవాలి, మంచి పాలన ఉండాలి, నియోజకవర్గాలు బాగుపడాలి, ప్రజలకు వీలైనంత వరకు ఎంత మంచి చేయగలమనే ప్రయత్నంలో వీళ్ళందరూ చాలా కష్టపడుతున్నారు. మీకు ఏమైనా ఓపుకుంటే దీనికి సహకరించండి. అంతేగాని ఇలాంటి పొలాల కుంపట్లు చిచ్చులు పెడదాం అంటే అదే చిచ్చులో ఏదో రోజు మీరు కాలు బూడిదైపోతారు. గుర్తించుకోవాలి శ్రవణ్ కుమార్ గారు, మీరు నిజాయితీ వెళ్ళండి, మీరు జీవితంలో పైకి వస్తారు. లేదా మీరు ఇదంటే అలా ఆ చిచ్చులు పెట్టిన వాళ్ళు చాలా మంది అట్లనే దహనం అయిపోయిన రోజులు ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరు మానేయండి. రేపు మా రామాలయ భూమి పూజ జరుగుతుంది. మీరు ఉంటే మంచి మనసుతో వచ్చి మీరు కూడా పాల్పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. జై హింద్.